తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని బీసీ విద్యార్థులకు తీపి కబురు అందించింది. బీసీ గురుకుల విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు అందించాలని నిర్ణయం తీసుకుంది. ఐఐటి, ట్రిపుల్ ఐటీ, ఎన్ఐటీలకు సెలెక్ట్ అయిన బీసీ గురుకుల విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు పంపిణీ చేయనుంది. బీసీ గురుకుల సొసైటీ 6వ బోర్డు సమావేశం తాజాగా జరిగింది. ఈ సమావేశానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మీటింగ్ కి పాఠశాల ఉన్నత, ఇంటర్ విద్యాశాఖ అధికారులతో పాటు ఈడబ్ల్యూఐడిసి, నవోదయ విద్యాలయ సమితి, గురుకుల సొసైటీ అధికారులు కూడా హాజరయ్యారు. ఇక బీసీ గురుకులాల్లో విద్యార్థి మరణిస్తే కుటుంబానికి 2 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక గురుకుల పాఠశాలలకు కంప్యూటర్లు, జూనియర్ కాలేజీలకు ఇంటరాక్టివ్ ప్యానెళ్లు అందించాలని సమావేశంలో నిర్ణయించారు. ఇక గురుకుల సొసైటీ వ్యవసాయ కాలేజీలో బీసీ గురుకుల విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించనున్నారు. అలాగే గురుకుల సొసైటీ పేరులో మార్పులు చేశారు. ఇప్పటి వరకు మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల సొసైటీగా పేరు ఉండగా ఇక నుంచి తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ మహాత్మా జ్యోతిరావు పూలే విద్యా సంస్థల సొసైటీగా పేరు మార్చారు. ఈ బోర్డు సమావేశంలో పేరు మార్పుకు ఆమోదం తెలిపారు. ఇక రాష్ట్రంలో 12 సైనిక స్కూళ్ల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా దీనిపై నివేదిక తీసుకోవాలని బోర్డు సమావేశంలో నిర్ణయించారు. ఇక ప్రస్తుతం ప్రీ ప్రైమరీ స్కూల్స్ మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుండగా ఈ సమయాన్ని పెంచడంపై ఒక కమిటీని ప్రభుత్వం నియమించింది. ఇక తెలంగాణ ప్రభుత్వం తొలి దశలో కొన్ని స్కూళ్లలో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించింది. దశల వారీగా అన్ని స్కూళ్లలో ప్రవేశపెట్టనుంది. నవంబర్ నాటికి 100% స్కూళ్లలో బ్రేక్ఫాస్ట్ పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక కంప్యూటర్లు, ల్యాబ్లు ఉన్న చోట ఐసీటీ ఇన్స్ట్రక్షన్లను నియమించనున్నారు.